రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ5గా ఉన్న ప్రభావతి ఈరోజు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో ఎస్పీ దామోదర్ లుకౌట్ జారీలు చేశారు. ఇక ఈ దశలోనే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 4 వారాల పాటు ప్రభావతిని అరెస్టు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అరెస్టు నుండి ఊరట లభించడంతో ఈరోజు ఒంగోలు ఎస్పీ దామోదర్ ఎదుట ప్రభావతి విచారణకు హాజరయ్యారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చ్ కేసులో ఏ5గా ఉన్న ప్రభావతి ఈరోజు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంతో ఎస్పీ దామోదర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ దశలోనే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 4 వారాల పాటు ప్రభావతిని అరెస్టు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అరెస్టు నుంచి ఊరట లభించడంతో ఈరోజు ఒంగోలు ఎస్పీ దామోదర్ ఎదుట ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.